అందరికీ నమస్కారం. పోసాని కృష్ణమురళికి షాక్ ఇచ్చింది సిఐడి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బూత్ జాతి రత్నాలలో ఒక మేలిమి రత్నం అన్నమాట మన పోసాని మురళీకృష్ణ గారు. ఈయన గారు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకుని బూతులతో మాట్లాడుతూ ఇష్టారీతిన పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఏ విధంగా తూలనాడాడో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకేముంది, తెల్లారితే రిలీజ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి జైల్లో ఆనందంతో చిందులు తొక్కినటువంటి పోసాని కృష్ణమురళికి సిఐడి పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారనమాట. సిఐడి పోలీసులు మాకు కస్టడీలోకి కావాలి పోసాని కృష్ణమురళి అని చెప్పేసి పీటీ వారెంట్తో జైలు దగ్గరికి రావడంతో ఇతని గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. ఇక ఏముంది, హైదరాబాద్కి వెళ్ళిపోదాము, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుని తర్వాత గొట్టాల ముందుకు వచ్చి చంద్రబాబును, లోకేష్ను, ఇష్టారీతిని తిడదాము అని చెప్పేసి ప్రణాళికలు రచించుకుంటున్నటువంటి పోసాని కృష్ణమురళిని విడుదల వాయిదా పడింది అనమాట. ఇటువంటి కుసంస్కారహీనులు ఉండవలసింది జైల్లో మాత్రమే, కానీ సభ్య సమాజంలో కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇలాంటి వాళ్ళను పర్మనెంట్గా జైల్లోనే ఉంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.